ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నేతాజీ వికాస్ పాఠశాలలో కలుషిత ఆహారంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. నాణ్యత లేని ఆహారం, కలుషిత మంచినీరు వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలియజేశారు. 40 మంది విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నప్పటికీ యాజమాన్యం తరపున ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. నేతాజీ వికాస్ పాఠశాల యాజమాన్యం వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నేతాజీ వికాస్ పాఠశాలలో కలుషిత ఆహారంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి, నేతాజీ వికాస్ పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు స్కూల్లో ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రావ్య. ఏదైతే నేతాజీ వికాస్ పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి వార్త ఒకంత దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖచ్చితంగా కూడా ఇక్కడ నిర్లక్ష్యం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడాయి. ఈ వర్షాలు పడినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అంటే వాటర్ ట్యాంక్ ని కూడా సరిగ్గా క్లీన్ చేయకపోవడం, అంటే ఏదైనా ఆకులు ఏదైనా రాళ్ళు ఉంటాయని కూడా కొంత అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేయకపోవడం, సరైనటువంటి శుద్ధమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి నీటితో ఉన్నటువంటి ఆహారం, వీటి వల్ల అయితే విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కి గురయ్యారు. ఈ ఫుడ్ పాయిజనింగ్ అయినందున వల్ల గత 2 రోజుల నుంచి కూడా, అంటే మొన్న వచ్చి 10 మంది విద్యార్థులు, నిన్న వచ్చి 20 మంది విద్యార్థులు, ఈ రోజు వచ్చి ఒక 10 మంది విద్యార్థులు ఇలా వరుసగా అస్వస్థకు గురవడం, అంటే వాంతులు విరోచనాలతో అయితే ఈ రోజు బాగా తీవ్రంగా అయితే విద్యార్థులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే విద్యార్థులని స్థానికంగా ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించారు. వారికైతే పూర్తిగా కూడా చికిత్స అందించినటువంటి పరిస్థితి. ఈ చికిత్సను అందించినటువంటి వైద్యశాలకి ఎక్కడ యాజమాన్యం నుంచి ఒక్కరూ కూడా అక్కడికి రాలేదు అనేది కూడా కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏదైతే వాటర్ ట్యాంక్ ని శుద్ధి చేయడం కానీ, పూర్తిగా అక్కడ వర్షాల తర్వాత ఏదైతే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అంటే దగ్గర 100 మంది విద్యార్థులు ఉంటారు హాస్టల్లో. ఈ విద్యార్థులకి ఎలాంటి వసతులు కల్పించాలి, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చెప్పాలి, అంటే వర్షానికి ముందు, వర్షానికి తర్వాత విద్యార్థులు ఏ రకంగా ఉండాలి అనేటువంటి మినిమం ప్రికాషన్స్ చేయడంలో కూడా ఒకంత యాజమాన్యం లోపం ఉందనే చెప్పాలి. పూర్తిగా కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం, ఈ రెండింటి వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి మరొక కోణం కూడా వినిపిస్తుంది. అంటే 2 రోజుల ముందు జరిగినటువంటి అయ్యప్ప భజన కార్యక్రమానికి సంబంధించి ప్రసాదం తీసుకెళ్లేందుకు అక్కడ ఆ భజనలో విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ ఆహారం తినడం వల్లే వీళ్ళు అస్వస్థకు గురయ్యారు అని కూడా యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఇది భావించాలి. ఇంత విషయం జరిగినా సరే దగ్గర 40 మంది విద్యార్థులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాయి. 40 మంది విద్యార్థుల పట్ల వీళ్ళకి చికిత్స అయినటువంటి వైద్యశాలకు యాజమాన్యం తరపున ఒక్కరు కూడా రాకపోవడం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా అందరూ కూడా దీనిపై అయితే ఆగ్రహంగా ఉన్నారని చెప్పాలి. శ్రావ్య, రైట్. చరిత్, ఇదే అంశానికి సంబంధించి ఏమైనా అధికారులు స్పందించారా? అయితే దీనికి సంబంధించి అయితే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పిహెచ్ డాక్టర్ అయితే దీనికి స్పందించారు. అంటే ఇది పూర్తిగా కూడా కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల, అలా వాతావరణం ఏదైతే గత కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఈ నీటి కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల కూడా డాక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి. శ్రావ్య, రైట్. థ్యాంక్ యూ చరిత్.